ఇంపార్టెంట్ డే. సో ఈరోజు వచ్చినటువంటి చైర్మన్ గారు నాగరాజు గారికి అండ్ మాజీ సర్పంచ్ అండ్ అంజయ్ గారికి అండ్ మై డియర్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే తెలుసు కదా అందరికీ. ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అండ్ జనవరి 26th రిపబ్లిక్ డే. మనకి ఎంతమందిలో త్యాగం చేస్తే వాళ్ళ ఇండిపెండెన్స్ డే సాధించుకున్నాం. తర్వాత మనకి రాజ్యాంగం కావాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలని రాజ్యాంగాన్ని రాసుకొని ఈరోజు జనవరి 26th నుంచి 1950 మన పరిపాలన మనమే చేసుకున్నాం. సరే, ఇదంతా మీకు తెలిసిందే, ప్రతిసారి అందరూ చెప్పేదే. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ? వాట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ భావి భారత పౌరులుగా? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవరి పని వాళ్ళు చేస్తే అసలు ఎక్కడ ఇబ్బందే జరగదు. మన పరిపాలన మనం చేసుకున్నట్టే, అంతే కదా. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పూర్తి చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేయటమే. మీ బాధ్యత ఏంటి? క్యాంపస్ స్కూల్ రెగ్యులర్గా స్కూల్కి రావడం, స్కూల్లో చెప్పిన పాఠాలు నేర్చుకోవడం, ఎగ్జామ్స్ నీట్గా రాయడం, మంచి ర్యాంక్ సాధించడం, స్కూల్కి మంచి పేరు తీసుకురావడం, అంతేనా? సో అది చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఇది మనకి ఫ్యూచర్లో ఇది మంచి స్కూల్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అది హై స్కూల్గా ఇది ఒక బ్యాటరీస్ ఒక రకంగా మనకి 6th, 7th, 8th నెక్స్ట్ వెళ్ళిపోవటం అనేది మరి అది వెళ్తుందో ఉంటుందో అదంతా నిర్ణయం మన చేతిలోనే ఉంది. కొంత మన ఇది చెప్పలేము. సరే, ఏది జరిగినా మీరు ఎక్కడున్నా బాగా చదువుకొని మంచి స్టేజ్లో అందరూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎస్ఎంసీ చైర్మన్ గారు నాగరాజు గారు మాట్లాడారు. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ, నా మాజీ సర్పంచ్ గారు అంజయ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లలకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ స్కూలు మనకి పిల్లలు అనేది తగ్గిపోతున్నారు కాబట్టి స్కూలు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఉండదని ఒక ప్రభుత్వం కొద్దిగా నిర్ణయం తీసుకుంది. మనం అలానే ఆ జీవోకి అనుగుణంగా ఉండాలంటే మన తోటి పిల్లల్ని పక్క స్కూల్కి వెళ్లకుండా, లేదు ఒకవేళ ఏ స్కూల్కి వెళ్లకుండా మానుకున్నా మన వంతు మనం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మీ తోటి పిల్లలతో మాట్లాడి నేను పిల్లల్ని ఇక్కడ చేర్చగలిగితే మన స్కూలు 10వ తరగతి వరకు ఉంటుందని పైన ప్రభుత్వ జీవోలు జరుగుతున్నాయి. మీ వంతు పిల్లల తల్లిదండ్రులందరినీ రేపు ఇక్కడ కానీ తీసుకురాగలిగితే మేము వారి అందరితో మాట్లాడతాము. మన వంతు మీరు పక్కన 6వ తరగతి నుంచి పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు 6వ తరగతి నుంచి చదవడానికి మన ఊళ్ళో ఉండే అవకాశం ఉండదు. దాన్ని బట్టి మీరు ఏమైనా ఉంటే మీ వంతు పక్క పిల్లల నేను పనులు వెళ్ళకుండా, పక్క స్కూల్కి వెళ్ళకుండా ఉంచగలిగితే మీ వంతు, మా వంతు మీ తల్లిదండ్రులతో మాట్లాడగలుగుతాం. తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ 8వ తరగతి చదువుకోవడానికి ఇప్పుడు ఉంది, తర్వాత ఉండదు. మీరు గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడే మనం చదువుకుంటామని చెప్పి మీ తల్లిదండ్రులు చెప్పడం, పక్క పిల్లలకు చెప్పడం. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడ చదవకుండా ఇంటి దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఎవరనేది మాకు కూడా ఇక్కడ చెప్పగలిగితే వాళ్ళు మేము బతిమలాడైనా తీసుకొని ఇక్కడికి వస్తాం. అది అందుకని చెప్పి రేపు మీ తల్లిదండ్రులందరినీ స్కూల్ దగ్గరకు వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళతో మాట్లాడి మేము దాన్ని సహకరించే ప్రారంభం చేస్తాం. మాజీ సర్పంచ్ గారు
రోజు నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ గారైన అంజయ్ గారికి, ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందు గణతంత్రం అంటే ఏంటి? గణ అంటే సమూహం, తంత్రము అంటే ఒక సూత్రాన్ని రచించడం. మన ఈ సమూహాన్ని భారతదేశంలో రకరకాల భాషలు, సంస్కృతులు, మామూలు పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. భిన్న రకమైన ప్రజలు, విభిన్న జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా పరిపాలించడానికి ఒక సూత్రం కావాలి. అదే మనకి రాజ్యాంగం అన్నమాట. ఆ రాజ్యాంగాన్ని రచించడానికి చాలా చాలా రోజులు పట్టింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకి ఎటువంటి రాజ్యాంగం లేదు. అంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళ చట్టాలు, వాళ్ళ నుంచి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి మనకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి మన నాయకులందరూ కలిసి మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది, ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించి రాజ్యాంగాన్ని రచించారు. అలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి. అది అమల్లోకి వచ్చిన రోజున మనం ప్రతి సంవత్సరం కూడా 1950వ సంవత్సరం జనవరి 26న అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే ఒక ఎన్నికైన అధినేత మనల్ని పరిపాలిస్తున్నారు. ఆ అధినేతని మనం ప్రజలే ఎన్నుకుంటున్నారు. అవునా? ప్రజలు అంటే ప్రజలే పరిపాలించుకుంటున్నారు. ఆ రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులు ఇచ్చింది, విధులు ఇచ్చింది, చట్టాలు, చాలా చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు సుఖంగా ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి అని ప్రభుత్వం చూస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మనకి విద్యార్థులుగా మీ మధ్య ఒక సవాల్ ఉంది. ఏంటది? ఇప్పుడు మనకు వచ్చిన సమస్య 6th క్లాస్ నుంచి ఇంక ఇక్కడ ఉండరు. అందువల్ల మీరు ఆ నాయకులు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకొని మీ వంతు మీరు మీ కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, విద్యా కమిటీ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ అంజయ్ గారికి, విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన మేడం గారు అన్నట్టు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల అభిష్టం మేరకు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉండాలి. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. ఓకేనా? సో అందులో భాగంగా ఇటువంటి చట్టాలు కొన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు సమస్యకు కారణం 1170 రద్దు చేయడం, ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా కనుమరుగయ్యేలా చూస్తూ హై స్కూల్స్, దగ్గరున్న హై స్కూల్స్లో విలీనం చేయడం, తద్వారా మన అప్పర్ ప్రైమరీ స్కూల్ అయిన ఎంపీయూపీ ఇలపావు మనది ఏదైతే స్కూల్ ఉందో ఇక్కడ 6th, 7th, 8th ఉండదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 6th, 7th, 8th దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పాలెం, గడిపతివారి పాలెం తెలుసు కదా, ఆ స్కూల్లో విలీనం అయ్యే ప్రక్రియ మొదలవబోతుంది. దాని మీద ముందుగానే కసరత్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని మన ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయురాలు గారు, ఎస్ఎంసీ చైర్మన్ కానీ, మన పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా మీకు పదే చెప్తూ వచ్చారు. వాళ్ళ దృష్టికి మేము సమస్య తీసుకెళ్ళాం. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే చట్టాలనే ప్రభుత్వాలు చేయాలి. కనుక ఆ విషయాన్ని మీరు గుర్తిరిగి, ఇది మనకు అసౌకర్యంగా ఉంది కాబట్టి
ఎస్ఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు మీ పేరెంట్స్కి దీని యొక్క ఈ సమస్య యొక్క తీవ్రతను తెలియజేయండి. ముందు పేరెంట్స్ రావాలి. మేడం గారు ఎప్పుడైతే మీటింగ్ పెట్టారో పేరెంట్స్ రండి ఒకసారి ఈ సమస్యను చర్చిద్దామని మేడం గారు చెప్పారో, హెచ్ఎం మేడం గారు చాలా అతి తక్కువ మంది అనడం కంటే సౌకంగా వచ్చారు. 8 మంది వచ్చారు పేరెంట్స్. అర్థమవుతుందా? సో మీరు దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించి ఏవైతే మీ పెద్దవాళ్ళు చెప్తున్నారో, మీ ఊరి గ్రామ పెద్దలు చెప్తున్నారో, ఎస్ఎంసీ చైర్మన్ గారు కానీ మన మాజీ సర్పంచ్ అంజయ్ గారు కానీ చెప్పినట్లు సంఘటన అవ్వాలి, ఒక చోటకు చేరాలి, సమస్య యొక్క మూలాలకు వెళ్ళాలి. దానికోసం మనం మన వంతు కృషి చేసి పెద్దలను కలిసి రాజకీయ నాయకులను కానీ, దగ్గరలో ఉన్న మండల విద్యాశాఖ అధికారిని కానీ, తర్వాత డిఈఓ గారిని కానీ, అందుబాటులో ఉన్న మంత్రివర్యులను కానీ కలిసి ఈ మెమరీ ఏదైతే మన విజ్ఞప్తి ఉందో అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ వస్తే ఈ సమస్య కొంతమేరకు పరిష్కారం అవుతుంది అన్నది నా భావన. సో సమస్య తీవ్రతను గుర్తించండి. అందరూ పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ గ్రామస్తులందరూ, విలపాలూరులో ఉన్న గ్రామస్తులందరూ ఒకటైతే నాకు తెలిసి ఈ సమస్య తీరిపోవచ్చు అనేది నా భావన. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సమస్య రావడానికి కారణం మీరే, విద్యార్థులు, స్టూడెంట్స్. ఎందుకంటే రెగ్యులర్గా మీరు వస్తే, లేకపోతే ఊళ్ళో ఉన్న ఇంకా కొంతమంది చాలా మంది బయటకు వెళ్తున్నారు, చాలా మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్తే మనకి అసలు ఈ సమస్య వచ్చిండేది కాదు. ప్లస్ ఇంకొకటి మీకు చెప్పాల్సిందంటే రెగ్యులర్గా చాలా మంది రావట్లేదు. సెకండ్, థర్డ్ క్లాస్ వాళ్ళు, ఫోర్త్ వాళ్ళు కొంతవరకు, 5th క్లాస్లో ఇరెగ్యులర్లీ ఎక్కువ ఉంది. 6th క్లాస్ వాళ్ళు ఈ 2 months నుంచి సరిగా రావట్లేదు. 7th వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు పర్వాలేదు, 14 members ఉన్నారు, 12 వస్తున్నారు రెగ్యులర్గా. మీరు ఇంకొక విషయం, ఇందులో రెగ్యులర్గా 30 days రెగ్యులర్గా రాకపోతే ఆటోమేటిక్గా మీ పేరు వెళ్ళిపోతుంది. ఒకప్పుడు పరిస్థితి కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్. 30 days లేకపోతే ఇప్పుడు ఫోన్ చేసి మరి తీసేయండి వాళ్ళ పేరు అంటున్నారు. ఇక్కడ ఉన్న ఊళ్ళో కొంతమంది ఏం చెప్పారంటే, నాకు మా అమ్మాయి పేరు ఇక్కడే ఉంచండి, మేము వేరే దగ్గర చదివించుకుంటాము. అలా సందర్భాలు కూడా 2 ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. అలా మీ పేరు ఇక్కడే ఉంచండి. ఇప్పుడు ఉంచడానికి మా చేతిలో ఏమీ లేదు. ఒకప్పుడు ఉండేది అట్లా, పేరు అలాగే ఉండేది, వాళ్ళు వేరే చదువుకునే వాళ్ళు, చచ్చిపోయింది. బట్ ఇప్పుడైతే అలా లేదు. 30 days నిన్న కూడా ఫోన్ చేసి మీకు ఎవరైనా అలా రాకపోతే వెంటనే పేరు తీసేయండి అని చెప్పారు. కానీ అసలు వాళ్ళకి తెలుస్తుంది, ఆన్లైన్లో ఆన్లైన్ చూస్తుంది. సో రాకుండా ఇక్కడ మేము చేయలేము, ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగినా మనం చేయడానికి చూడాలి. మీరు రెగ్యులర్గా రావాలి అంతే, మీ బాధ్యత అదే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాము కల్చరల్స్, కిషోర్ సార్ కానీ చిల్డ్రన్స్ బీ డిసిప్లైన్. కూడా చుట్టాలు అందరూ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ మేడం. నేను వీళ్ళ ముందు మాట్లాడేంత పెద్దవాడిని కాదు, చాలా చిన్నవాడిని. నాకు కూడా వీళ్ళకి వీళ్ళు కూడా సార్లే. మీ అందరికి అసలు బాధ కొద్ది కూడా అనిపించలేదు. అసలు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, హెడ్ మాస్టర్ గారు ఇంతలా బాధపడి, అయ్యో స్కూల్ పోతున్నాయి, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కింద మట్టితో ఆడుకుంటున్నారు, వెనకాల ఆడపిల్లలు
జనం కోరుకుంటున్నారు, కొద్దిగా మీరు బాధ అనిపించారు కదా. మిగతా తెలియక 1-2 క్లాసులు మనం తీసేయండి, మీకేమైంది? కొంచెం కూడా బాధ అనిపించట్లేదు నేను అసలు స్కూల్ పోతుంది అని ఏమైందని. మీరు పెద్దవాళ్ళు అవ్వడం, చదువుకోవడం, దేశానికి బాధ్యత తర్వాత ముందు సొంత ఊళ్ళో ఇక్కడే చదివారు, ఇక్కడే ఆడుకున్నారు, ఇక్కడే పెరిగారు, పేరెంట్స్ పెరిగారు, వాళ్ళ అమ్మానాలను మీరు చూసుకున్నారు, మిమ్మల్ని జాగ్రత్తగా మీరు డ్రెస్సులు సరి చేయడం, మిమ్మల్ని ఎంతో ప్రేమ చూశారు. అలాంటి స్కూల్ పోతుందంటే మీకు కొంచెం కూడా బాధ కలగాలి కదా. నిజంగా ఎంతమంది గుండె చేసింది చెప్పండి. ఇంటి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్, అమ్మ నాన్న మా స్కూల్ పోతుందన్న, మా టీచర్ చాలా బాధపడుతున్నారు, మీరు రాండి, ఊళ్ళో చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటే ఎంతో మంది వెళ్తామంటారు. అలాంటి స్కూల్ పోతుంటే మీరు ఎందుకు రావడం ఒకరిని అడిగారు, ఆ పిల్లలు అక్కడ ఎంతమంది అడిగారు అనేది, అది ఎందుకు రాదు మీ పేరెంట్స్ దగ్గరికి? మీరు పెద్దవాళ్ళే మన దేశానికి ఏదో చేద్దాం అని ఇలాంటి రిపబ్లిక్ డేలు, ఇండిపెండెన్స్ డేలు పెడతారు. కానీ ఆ తర్వాత 20 సంవత్సరాలు చూద్దాం. ముందు సొంత ఊళ్ళో స్కూల్ పోతుంటే కొంచెం కూడా చలనం లేకుండా మీరు ఎలా కూర్చున్నారు? అసలు 2-3 ట్యూషన్ లేకపోతే వచ్చి ఎమ్మడ పడతారు కదా, చలికి 5:30 వస్తారు, మంచిలో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తారు. 2 గంటలు మీరు ట్యూషన్ అంత ప్రేమ ఉన్నప్పుడు మీకు ఇక్కడ స్కూల్లో 10 hours 8 hours ఉంటారు. ప్రేమ చూసుకున్న అమ్మ నాన్న టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మీకు కొంచెం కూడా చలనం కలగలేదా? 10 రూపాయలు ఇవ్వకపోతే కింద పడి ఏడ్చి అమ్మా నాన్న మీద గొడవ పెట్టుకుని మరి డబ్బులు తీసుకుంటారు స్కూల్కి కొనుక్కోవడానికి. అలాంటిది మీరు ఏడిస్తే ఒక పూట అర్థం కూడా మానే, సారీ ఇలా నేను మాట్లాడకూడదు, కానీ నేను కూడా ఇదే స్కూల్లో చదివాను కాబట్టి నాకు చాలా బాగా వేస్తున్నాను. మీరేం చేస్తారో తర్వాత ఖచ్చితంగా ఈరోజు ఇంటికి వెళ్ళండి. సారీ మేడం మాట్లాడుతున్నందుకు. మీరేం చేస్తారో నాకు సంబంధం లేదు. మీలో చాలామంది నా మాట అంటే నా నమ్మకం. సాయంత్రం ఇంటి దగ్గర మా ట్యూషన్లో వెయిట్ చేస్తామంట, ఆదివారం అయినా సరే ఏడాదికుండా. ప్రతి ఒక్కరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏం చేయనా సరే, ఇక్కడ ఉన్న 100 మంది 70 మంది పిల్లలు 50 మంది అమ్మా నాన్న ఇక్కడ స్కూల్కి వస్తే పరిష్కారం ఖచ్చితంగా అయింది. ఇక్కడ వచ్చిన మాజీ ప్రెసిడెంట్ గారు, విద్యార్థి నాగార్జున ఖచ్చితంగా అడుగుతున్నారు. మీరు కానీ దీన్ని కొంచెం మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎమ్మెల్యే దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్తే వీళ్ళందరికీ మీరు ఖచ్చితంగా దేవుళ్ళ గుర్తుండిపోతారు. దయచేసి ఒక్కసారి మీరు పదుకుని పెద్ద విషయం కాదండి, కానీ ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీరు స్కూల్ ఇలా ఉదయం చాలా బాధాకరంగా ఉంది. చూడండి, అర్థమైందా? గట్టిగా చేస్తారా? గట్టి చెప్పండి. 2 నెలలు నేను ఎదురు కాకుండా మీరు డ్రాప్ అవుట్ అవుతారు, అది రెగ్యులర్గా రాలేదు కదా. ఈ 2 నెలలు ప్రతిరోజు ఎవరెవరు స్కూల్కి ఎందుకు రావట్లేదు, డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నారు, పనికి వెళ్తున్నారు అనేది నాతో పాటు ఇంకో 2 పిల్లలు తీసుకొని ఈ 2 నెలలు స్కూల్ అయిపోయింది ఎండాకాలం వరకు ప్రతిరోజు ప్రతి పిల్లవాడిని ఇక్కడ తీసుకొచ్చి ప్రజెంట్ అయిపోయిన నేను ఇంటికి వెళ్తాను. నేను మీరు కొంచెం చేయలేరు మరి మీ స్కూల్ కోసం. మీ టీచర్స్ ఏడుతుంటే మీకు కొంచెం బాధ కట్టలేదు అసలు. గట్టి చెప్పండి, చేస్తామని. 50 మంది పేరెంట్స్ ఇక్కడ ఉన్న 80 మంది పిల్లల్లో 50 మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మార్చి వీళ్ళకి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తెలుసు. మీరు తలుచుకుంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తారు. మీరు కనుక ఎక్కువ సహాయం చేసి స్కూల్గా నిలబెట్టగలిగారంటే ఈ పిల్లల ముందుగా మీరు ఖచ్చితంగా దేవుడవుతారు. మీరు ఎలాగైనా సరే ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. మీరు తలుచుకుంటే పని జరగనుంది ఏది లేదు, ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. నూట 129 మంది మీ తల్లిదండ్రుల్ని రేపు స్కూల్కి తీసుకురాగలిగితే మా వంతు మేము కృషి చేసి ఎమ్మెల్యే కాడికి తీసుకుపోయి ఏం చెప్పైనా మేము స్కూళ్ళు పోనీయకుండా చేసే మార్గం మేము చేస్తాం. గట్టిగా చక్కగా పట్టాలి. రాజకీయాల గురించి వీళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, వీళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలరు. కానీ మీ నుంచి కొంచెం సపోర్ట్ అడుగుతున్నారు. 10 రూపాయల కోసం కింద పడి ఏడ్చే మీరు స్కూల్ పోతుంటే అమ్మా నాన్న దగ్గర ఏడ్చి కీపెట్టి తల్లిని తీసుకురాలేరా? బాగా గుర్తుపెట్టుకొని, మీరు తీసుకు రాలేదు అంటే ఖచ్చితంగా తప్పుడు మీదే. స్కూల్ పంగాలని స్కూల్ పోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక 6 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్ చదివా. ఆ మహేష్ వారి స్థానంలో నాదే, నేనే ఈ స్కూల్కి ఎస్పీ అండి. నాకే ఎంత బాధ కలుగుతుంది, మీకు ఎందుకు కలగదు? ఖచ్చితంగా చేస్తారా? ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన సార్లతో మాట్లాడి ఏ రోజు మీ పేరెంట్స్ తీసుకురావాలి. ఒక్కరోజు పని పోతే ఏ ఇబ్బంది లేదు. మీ నాన్నకి 200-300 పోవాలి ఒక్కరోజు, కానీ మీ భవిష్యత్తు పోయింది. 6వ తరగతి వరకు ఇక్కడ ఉందంటే 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పిల్లలు వెళ్ళరు, ఖచ్చితంగా వెళ్ళరు. పక్క ఊరికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. చదువులనే బాధ. స్కూల్ కట్టి ఊళ్ళో స్కూల్ కట్టి 70-80 సంవత్సరాలు అయింది. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడా? 10 సంవత్సరాలు ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఆపగలుగుతున్నాం మనం. మీ సార్ వాళ్ళు, మీ టీచర్స్ నాతో మాట్లాడుతుంటే, మీ కిషోర్ సార్, మ్యాథ్స్ సార్, మేడమ్స్ మాట్లాడుతుంటే పిల్లల గురించి అసలు వీళ్ళు
మీ అమ్మ నాన్న మీ గురించి ఎంత ఆలోచిస్తారు, పెంచుతారు, ఫంక్షన్లు చేస్తారు, 10 సంవత్సరాలు నిందకు ముందే వరం అని పంపించేస్తారు. కానీ మీరు మీ భవిష్యత్తు కోసం ఎంత ఆపేత పడుతున్నారు. సారీ ఏమన్నా ఎక్కువ మాట్లాడుంటే ఖచ్చితంగా మన ఈ స్కూల్ కాపాడుకోవాలి. మీరు ఇదే చేయలేకపోతే మీరు జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతే ఖచ్చితంగా చేస్తాం కదా. పక్కా సాయంత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏ రోజు మీ పేరెంట్స్ పిలవాలని చెప్పేసి పిలుచు నాకు చెప్తాను సార్ వాళ్ళతో మాట్లాడి. ఆ రోజు కనీసం 50 మంది పేరెంట్స్ ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవాడు ఇంటికి వెళ్ళేసి కంపల్సరీగా మీ పేరెంట్స్ ఇక్కడ తీసుకురావాలి. మీరు కనుక ఏడిస్తే ప్రపంచాన్ని తలకలు చేస్తారు మీ తల్లిదండ్రులు. అలాంటి ఒక అరగంట సేపు ఇక్కడికి రాలేరా? మనకైనా హామీ ఇచ్చినట్టే మీ పేరెంట్స్ కనుక 50 మంది ఇక్కడికి వస్తే వీళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చేయగలరు. వీళ్ళేంటో వీళ్ళ స్టామినా ఏంటో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా వీళ్ళు ఏం చేయగలరు మీ అందరూ తెలుసు కదా. స్కూల్ కాపాడుకుందాం. మరి మీ టీచర్స్ బాధపడడానికి మా టీచర్స్ ఎంత బాధపడుతున్నారే, మొదటి మా సార్ మళ్ళీ చూడలేవే, మా సార్ మళ్ళీ మాకు నవ్వుతూ కనపడంటే ఆ బాధ మీద కలగాలి. పెద్దవాళ్ళే చదువుకొని ఎంతో గొప్ప వాళ్ళే దేశానికి సేవ చేసిన తర్వాత ముందు మీరు డిసిప్లిన్ కావాలండి. పోకుండా సార్ వాళ్ళు 9కి రమ్మని చెప్పారు. మీరు ఎప్పుడు నిదానంగా 10కి 7 తీసుకురాస్తారే, ఇది డిసిప్లిన్. స్కూల్కి వచ్చేటప్పుడు కనీసం కటింగ్ ఎలా చేయించుకుని రావాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు. ఇదే డిసిప్లిన్. ప్రతి విషయం కూడా పేరెంట్స్ టీచర్ చెప్పరు, పెరిగే కొన్ని మీరు ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపు మనం ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకొస్తున్నాను. సార్ వాళ్ళు పిటిషన్స్ పెడతారు, వీళ్ళు రాజకీయ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం ఖచ్చితంగా స్కూల్ కాపాడుకుంటాం. ఓకేనా?